ఏపీలో మరొక వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈసారి ఆ వార్త వంతు జనసేన. ఎందుకంటే జనసేన స్ట్రైక్ రేట్ వేరే చెప్పాల్సిన అవసరం లేదు. 100% స్ట్రైక్ రేట్తో ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది. పవన్ కళ్యాణ్ గారి కళ నెరవేరింది. ఎందుకంటే ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్లుగా. ఎందుకంటే 2 చోట్ల పోటీ చేసి కూడా ఆయన ఓడిపోయారు. ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని ట్రోల్స్ అయ్యారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మరి అలాంటి దాని దగ్గర నుంచి మొండిగా నిలుచుని అన్నిటినీ ఎదిరించి తనదైన సత్తాతో 100% స్ట్రైక్ రేట్ సాధించుకున్నారు. ఈరోజు తలెత్తుకుండి తిరిగేలా జనసైనికులకి, వీరమహిళకి, ఆ సామాజిక వర్గాలకు చాలామందికి కూడా ఆయన ఒక అద్భుతమైన నాయకుడిగా, పార్టీని సక్సెస్ఫుల్గా నడిపించగల సత్తా ఉన్నవాడిగా అందరూ ఈరోజు కొనియాడుతున్నారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఈరోజు వచ్చిన వివాదంలో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఆ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి, ఒక మహిళ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుందండి. ఇదిగో ఆ ట్రోల్స్, ఇదిగో ఆ మహిళ ఉన్నది కదా, ఆవిడ మాట్లాడిన మాటలు అరవ శ్రీధర్ మీద, ఈయన ఏదో ఒక వీడియో పెట్టాడని, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. వివిధ మాధ్యమాల్లో విపరీతంగా దీని మీద ప్రచారం చేస్తున్నారు. టార్గెట్ పవన్ కళ్యాణ్ కింద వెళ్తున్న నేపథ్యం. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా దొరికిందంటే అది ఎట్టి పరిస్థితులను వదలరు, ఆడేసుకుంటారు. ఇప్పుడు అదే పరిస్థితే ఉంది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తే, అది ఆ వీడియో చూస్తున్నారు కదా, అది నేను బ్లర్ చేయించాను, అవన్నీ కూడా చూపించే పరిస్థితి ఉన్నది కదా. మరి వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లేదండి. చెప్పేది ఏది అబద్ధమో ఏది నిజమో, ఎవరు ఒరిజినల్లో ఎవరు డూప్లికేటో తెలియని పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లోనే అరవ శ్రీధర్ ఇరుక్కున్నాడా? ఎందుకంటే యువకుడు, అనూహ్యంగా అతనికి ఎమ్మెల్యే సీట్ వచ్చింది. అతని కల్లో కూడా ఊహించుండడు అరవ శ్రీధర్. అనూహ్యంగా ఎమ్మెల్యే సీట్ వచ్చింది. ఆ విజయ పరంపరలో అతను కూడా విజయాన్ని సాధించాడు. యువకుడు, కుర్రోడు. ఇంకా నాకు తెలిసి అతను మ్యారేజ్ కూడా అవలేనట్టున్నది. 26-27 సంవత్సరాలు అనుకుంటాను, ఐ థింక్. సో అలాంటి వ్యక్తి మీద ఇప్పటి వరకు కూడా పెద్దగా ఆయన మీద అయితే ప్రచారాలు లేవు. ఆయన అంత యాక్టివ్గా మీడియాలోకి వచ్చో, లేకపోతే ఇంకో రకంగా కొంతమంది జనసేనలాగా ఉండే పరిస్థితి కూడా ఉండదు. తన పైన తను చేసుకుపోతున్నట్టున్నాడు. సరే, ఏదైనప్పటికీ కూడా తప్పు చేస్తే అది తప్పే. అది కుర్రోడా, పెద్దోడా, ఇంకోటన్నది కాదు. కాబట్టి అది రైటా రాంగా, ఈ వార్త నేను అనేది రైటా రాంగా అనే అంశం ఈ వార్తకు సంబంధించి. మరి ఆవిడ చెప్పేవి డైరెక్ట్గానే ఆవిడ చెప్తున్నది, ఈ రకంగా నన్ను చేశారు. మరి ఆవిడని ఎవరో ప్రలోభ పెడుతున్నారు అన్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యం. మరొకటి, జనసేన అఫీషియల్గా ఒక లేఖ రిలీజ్ చేసిందని చెప్పి సోషల్ మీడియాలో వస్తుందండి, పవన్ కళ్యాణ్ గారితో ఫోటో. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో అవనివ్వండి, వేరే